రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరో కీలక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తుంది. ఈ మేరకు టీడీపీకి ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఏపీలో బీజేపీ కోరుకున్న విధంగా రాజ్యసభ సీట్ల కేటాయింపులో సహకరించిన టీడీపీకి గతంలో ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉండగా పార్టీ సీనియర్ నేతలు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ కోరుకున్న విధంగా రాజ్యసభ సీట్ల కేటాయింపులో సహకరించిన టీడీపీకి గతంలో ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ నుంచి ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉండగా పార్టీ సీనియర్ నేతకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తుంది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. త్వరలో కేంద్రం కొత్త గవర్నర్ల నియామకం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. బీహార్తో పాటుగా త్వరలో మరో 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలో జాతీయ అధ్యక్షుడు మొదలు అన్ని నియామకాల విషయంలో బీజేపీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. మిత్రపక్షాలకు సైతం గవర్నర్లు, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తుంది. 2014-2019 కాలంలోనే టీడీపీకి నాడు గవర్నర్ పదవిపైన బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఫలితంగా నిర్ణయం అమలు కాలేదు. గతంలో ఇచ్చిన అమలు చేయని హామీ ఇప్పుడు పూర్తి చేసేందుకు బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ పదవి ఆఫర్ కేంద్రం నుంచే టీడీపీకి ఆఫర్ అందింది. టీడీపీ నుంచి పేరు సూచించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. టీడీపీ నుంచి ఎవరికి చంద్రబాబు గవర్నర్ పేరు సూచిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతుంది. టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతి రాజు, యనమల ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది. అశోక్ గజపతి రాజు, యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వివరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లుగా, ఆర్థిక మంత్రులుగా వివరించారు. అశోక్ గజపతి రాజు కేంద్రంలోనూ టీడీపీ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇద్దరికి ప్రాతినిధ్యం లేదు. మండలి సభ్యుడిగా పదవి విరమణ చేశారు. తనకు రాజ్యసభకు అవకాశం ఇస్తే కొనసాగుతానని, లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని యనమల స్పష్టం చేశారు. ఇక అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఇస్తే యనమలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గత 10 ఏళ్ల కాలంలో విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, ఖమ్మంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి. కాగా టీడీపీలో ముఖ్య నేతగా, వివాదరహితుడిగా పేరున్న అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దాదాపు ఖాయమని పార్టీ నేతల సమాచారం. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా మార్పు జరిగే అవకాశం లేదు. అయితే సీఎం చంద్రబాబు పార్టీలో చర్చించిన తర్వాత అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.